నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారి మీద ఫైర్ అయ్యారని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు చాలా మంది మాట్లాడడం జరుగుతుంది అనమాట. చూడండి, టైటిల్స్ కూడా చాలా గట్టిగానే పెడుతున్నారు. అనవసరమైన విషయాల్లోకి దూరొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పినట్లుగా ఈ వార్తల యొక్క సారాంశం ఇది. నాగబాబుపై పవన్ కళ్యాణ్ ఫైర్ అంటూ రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, నాగబాబుపై పవన్ కళ్యాణ్ ఫైర్. పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పినట్లుగా నాగబాబు నోరెత్తదు, సింపుల్గా చెప్పాలంటే అని చెప్పినట్లుగా వార్తలు చెప్పడం జరుగుతుంది. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసినారు నాగబాబు గారిని. కొంతమంది అయితే కనుక నాగబాబు గారిని తప్పనిసరిగా ఆయన రిజిగ్నేషన్ ఇవ్వాలని కొంతమంది మాట్లాడుతూ ఉంటే, మరి కొంతమంది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు నాగబాబు గారు అని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. అసలు ఏం జరుగుతూ ఉంది? నేను ఒక 2 వీడియోలు అయితే చేసిన, మనకి గాలికి పోయేదాన్ని అంటించుకోవడం అవసరమా, అనవసర విషయాల్లో మనం దూరడం అవసరమా అని ఒక 2 వీడియోలు మాత్రమే చేసిన. ఆ తర్వాత మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తా, మన నిహారిక గారిని టార్గెట్ చేస్తూ ఉంటే దానికి ఒక కౌంటర్ ఒక వీడియో ఇచ్చిన అనమాట. నేను 3 వీడియోలు మాట్లాడినా. ఎందుకంటే ఒకటండి, ఒక విషయం చెప్తున్నా, నాగబాబు గారు తన ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు కానీ చెప్పే విధానం చాలా వరస్ట్ వేలో అనిపించింది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చేసి మన నాగబాబు గారికి సపోర్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేసుకున్నారు నాగబాబు గారు. ఈ రోజున ఇలాంటి వ్యక్తులు అంటే ఈమె కరెక్ట్గానే అనలైజ్ చేశారంటే చేశారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి ఆమె దాదాపు 9 నిమిషాల వీడియో అనాలిసిస్ చేస్తే అది వాస్తవం అంటే వాస్తవం ఉంది దాంట్లో కూడా. ఎందుకో కూడా చెప్తారు. మన అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఒక వ్యక్తి విషయంలో తలదొచ్చి నేను ఎప్పుడు కూడా చూడాల. బాలకృష్ణ గారు అలగా జాతి అంటూ మెగా ఫ్యామిలీకి సంబంధించి కొన్ని సందర్భాల్లో, అలాగే మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటూ ఇండైరెక్ట్గా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొన్ని రకాల కామెంట్లు వచ్చినప్పుడు కూడా తన యొక్క సంయమనాన్ని ఏ రోజు కూడా కోల్పోనటువంటి వ్యక్తి మన చిరంజీవి గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా అనేక సందర్భాల్లో అనేక మంది టార్గెట్ చేసినా ఈ రోజు కూడా తన యొక్క సంయమనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా నింపాదిగా ఉండడమే కాకుండా నీకు కాలం సమాధానం చెప్పింది, కర్మ అనేది వదిలిపెట్టదు అనే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్ళేటటువంటి వ్యక్తులు ఈ అన్నదమ్ములు. కానీ మధ్యలో ఉన్న ఆయన నాగబాబు గారు మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ఆయన కర్మను నమ్ముతాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవుతాడో, దేని విషయంలో ఎలా స్పందిస్తాడో మాత్రం ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో మన అన్నయ్య మెగాస్టార్ కావచ్చు, అదేవిధంగా కళ్యాణ్ గారు కావచ్చు. సో వీళ్ళిద్దరిని చూసి మరి డిఫరెన్స్ని చూసి కూడా మరి నాగబాబు గారు వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్చుకోలేదని చెప్పేసి ఈరోజు సామాన్యులు క్వశ్చన్ చేస్తూ ఉంటే దానికి ఎలాంటి ఆన్సర్ చెప్పాలో కూడా మన దగ్గర అయితే లేదు. ఎందుకంటే ఈ విషయంలో మెగా అభిమానులే అంతెత్తికి కూర్చున్నారు నాగబాబు గారి మీద. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కొంచెం సీరియస్గా తీసుకున్నారంటే అంత బయటకైతే రాలేదు వార్త. నేను అందరూ చెప్తున్నట్టు బయటకైతే రాలేదు. ఎక్కడ కూడా ఇలాంటివి బయటకు కూడా రావు, మనం అనుకోవడం అంతే. కానీ ఏంటంటే ఏదో ఒకటి తీసుకుని ఉండొచ్చు. అనవసర విషయాలు మనం దూరం ఎందుకు? ఇది మనకి సంబంధించిన ఇష్యూనా? వాళ్ళు ఏదో కొట్టుకొని తిట్టుకొని వస్తున్నారు. శివాజీ గారు ఏమైనా తప్పుడు పని చేశారో, తప్పుడు మాట మాట్లాడారంటే అది మాట్లాడాల. అనసూయ గారు దాన్ని ఎత్తుకున్నారు, నా ఇష్టం నా బట్టలు అన్నారు. ఆ శివాజీ గారు నువ్వు ఈ బట్టలు వేసుకోవద్దామని ఎక్కడే చెప్పలేదు ఆయన. ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుందా మన పాపానికి, నువ్వు నా బట్టలు వేసుకోవద్దంటావా అన్నట్టు వీళ్ళంతా కూడా ఎక్కారు ఆయన మీద. నాది ఏమైంది? చిలికి జడివాన అయింది. అసలు అనవసర విషయాల్లో నాగబాబు గారు వచ్చారు. ఇది అవసరమైన విషయం. జనసేన పార్టీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం, జనసేన పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. వాళ్ళ మీద పోయిన 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి కేసుల విషయంలో ఇప్పటి వరకు మనం ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాం, వాళ్ళలో ఎంతమంది కేసులు తీయించేసినాం. అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? పార్టీ కోసం నిలబడి కలబడి కొట్లాడి తిట్లాడి నిలబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి భరోసా ఏం వేస్తున్నారు? ఒక ఎమ్మెల్సీగా ఉండి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏ రోజైనా బయటకు వచ్చి నాగబాబు గారు ఈ విధంగా స్పందించారనేది సామాన్యుల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పలేనటువంటి స్టేజ్లో ఈరోజు నేను ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ అక్క అడిగింది అనవసర విషయాలు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవద్దని చెప్పేసి. వాస్తవం అది. ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా ఆయన ఒక సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే కనుక ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ఒక ఎమ్మెల్సీ కాకపోయి ఉంటే, ఒక రాజకీయ పార్టీతో ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్సీ కాకపోయి ఉంటే కనుక అది పెద్ద ఇష్యూ అయి ఉండేది కాదేమో. కానీ రాజకీయాలు ఎప్పుడైతే ఉన్నారో ప్రతి దాన్ని కూడా పట్టి లాగుతారు, పట్టి అడుగుతారు. మరి నాగబాబు గారికి అంత ఎందుకు తొందరగా గుర్తొచ్చింది నాకు అర్థం కాదు. నాకు ఈ రోజుకి అర్థం కాదు. కత్తి మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, మెగా ఫ్యామిలీని చాలా డీగ్రేడ్ చేస్తా వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడిన రోజున మరి నాగబాబు గారు ఎందుకు బయటకు రాలేదు? కళ్యాణ్ దిలీప్ అన్న బయటకు వచ్చినాడు, నాలాంటి వాళ్ళు బయటకు వచ్చినారు, ప్రసాద్ చిగిల్సెట్ లాంటి వాళ్ళు బయటకు వచ్చినారు, తర్వాత మన పంచకర్ల సందీప్ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చినారు. అనేక మంది జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు బయటకు వచ్చి ఏదో ఒక రూపాయలు అతనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినారు. కానీ ఏనాడు కూడా ఈ నాగబాబు గారు బయటకు వచ్చి ఏమయ్యా కత్తి మహేష్ నువ్వు ఏ విధంగా మా తమ్ముడిని టార్గెట్ చేస్తావు అని చెప్పేసి ఏ రోజు అడగల. నెంబర్ 1. నెంబర్ 2, మన శ్రీరెడ్డి ఉంది. శ్రీరెడ్డి గారు స్వయానే ఈయన తల్లి గారినే కదా టార్గెట్ చేస్తుంది. చిరంజీవి గారి తల్లి అంటే నాగబాబు గారి తల్లే కదా, పవన్ కళ్యాణ్ గారి తల్లే కదా. మరి అలాంటి ఆమెని దుర్భాషలాడిన
పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఆ ఫిల్మ్ ఛాంబర్లో కూర్చొని అంత ఎగిరితే మరి నాగబాబు గారు ఆమె విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ప్రతిక్రియ ఇచ్చినారు, ఇది కూడా పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారిని గత 5 సంవత్సరాల పాటు సొంత సామాజిక వర్గం నుంచి కాపుల దగ్గర నుంచి కొంతమంది నేతలు, ఒక అంబటి రాంబాబు గారు ఎన్నిసార్లు కౌంటర్ ఇచ్చినారు, పేర్ని నాని గారికి ఎన్నిసార్లు కౌంటర్ ఇచ్చినారు, గుడివాడ అమర్నాథ్ గారికి ఎన్నిసార్లు కౌంటర్ ఇచ్చినారు. సరే వీళ్ళని పక్కన పెడదాం. ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రోజారెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబాలని అంటే రేణు దేశాయ్ గారిని కావచ్చు, చిరంజీవి గారి కూతుర్ని కావచ్చు అడ్డదిడ్డాలుగా అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎవడికి పక్కలేస్తున్నారు అన్నదమ్ముళ్ళు అని అడిగిన రోజున నాగబాబు గారు ఎందుకు బయటకు రాలేదు? అడగాలంటే చాలా ఉంటాయండి. అవసరమైన విషయాల్లో బయటకు రాకుండా అనవసర విషయాల్లో బయటకు వస్తే ఎవరికైనా సొరణ పడుతుంది కదా. మరి ఇది ఇది దీనివల్ల నష్టమే తప్ప లాభమే ఉందా పార్టీకి? టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయరు ఈ మాట్లాడే మాటలకి, జనసేన వాళ్ళు సపోర్ట్ చేయరు, వైసీపీ వాళ్ళు ఎట్టాగో సపోర్ట్ చేయరు, లేదంటే సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ అవుతుందంటే అది లేదు. తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చాలా అంటే ఎలా అంటే ఇంకా అనవసరమా అనే స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట. మరి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి, సమయం సందర్భంలో స్పందించాల్సినటువంటి వ్యక్తి, ఆ కుటుంబాన్ని మీద మాటలు దాడి చేస్తుంటే రియాక్ట్ అవ్వాల్సినటువంటి వ్యక్తి ఆ టైంలో రియాక్ట్ కాకుండా ఇప్పుడెందుకు రియాక్ట్ అవుతాడు? ఎవరో అనసూయని కూడా టార్గెట్ చేయలేదండి. శివాజీ అనసూయ గారు పేరెత్తినాడా? పలానా అనసూయ నువ్వు బట్టలు వేసుకో అని చెప్పినాడా? లేదు పలానా చిన్మయ్యి నువ్వు బట్టలు వేసుకో అని చెప్పినాడా? చెప్పలేదు కదా. మరి మనకెందుకు ఇది? మంచి బట్టలు వేసుకో అన్నాడు, నువ్వు చెడ్డ బట్టలు వేసుకోవద్దు అనలా, లేదంటే నువ్వు వేసుకునేటటువంటి బట్టల్ని వద్దు అని చెప్పలా. కానీ హులోమంట బయటకు వచ్చి శివాజీ అదే ఎవడు ఊరుకుంటాడు? అందరు ఎక్కి కూర్చుంటా ఉంటారు. ఎవడు కౌంటర్ ఎత్తాడు? మనకే అవసరం అంత దోల మాట్లాడిన మాటలు, అడ్డగోలుగా మాటలు, పనికిమాలిన మాటలు, ఎదుటోడికి ఎదుటోడు టార్గెట్ చేసేటువంటి మాటలు మాట్లాడితే మనకేం అవసరం చెప్పండి? మనం ఎందుకు తేట తీర్చుకోవాలి ఇలాంటి విషయాల్లోకి వచ్చి అనేది మెగా అభిమానులు ఫస్ట్ టైం రియలైజ్ అయినారు. నేను ఇలాంటి అభిమానగణం నిజం చెప్తున్నా, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉండడం వాళ్ళ యొక్క గొప్పతనం. ఎందుకంటే మంచి చెడుని చెడుగా కొంతమంది ఉంటారు, వాళ్ళ నాయకులు హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా, లేదంటే రాజకీయంగా దుర్మార్గాలు చేసినా, సొంత వాళ్ళని లేపేసుకున్నా, లేదంటే కనుక ఉన్నాయి ఆస్తులు లాక్కున్నా, ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నా, తిట్లాడుకుంటున్నా, రోడ్డును పడుతున్నా, అడ్డగోలుగా పనులు చేసుకుంటా ఉన్నా వాళ్ళని మాత్రం ఎప్పుడు ఏమనుకుండా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ అభిమానులు. కానీ మన వాళ్ళు అలా కాదనమాట. మనవాళ్ళు తప్పు చేస్తేనే నువ్వెందుకు తప్పు చేసావు, అతను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా, పద్ధతిగా బట్టలు వేసుకోమంటే వచ్చి నొప్పి ఏంటి అని చెప్పేసి సామాన్యులు అడిగినారు, మెగా అభిమానులు అడిగినారు. అది సంగతి అనమాట. ఎక్క చెప్పిన దాంట్లో తప్పు లేదు. నాగబాబు గారు అనవసర విషయాలు దూరడం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారినే ఏదో ప్రీ రిలీజ్ రమ్మంటే రావట్లేదనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఈవెంట్కి రావట్లేదని ఆ రోజున మెగా అభిమానుల మీద, పవన్ కళ్యాణ్ అభిమానుల మీద ఆ స్థాయిలో ఎక్కినాడు ఆయన. దానికి మనం ఏం చేస్తాం? సో ఇక్కడ ఆయన ప్రొటెక్ట్ చేయడానికి అంత కథ ఏమి నడవట్లేదు. చిరంజీవి గారు ఏనాడైనా ఇలాంటి వివాదాలు చిక్కున్నాడో నాకు చెప్పండి. చిరంజీవి అనే వ్యక్తి అనవసర వివాదంలో దూరి ఈ విధంగా అరే ఆ రామ్ గోపాల్ వర్మ అనేవాడు అడ్డగోలుగా ట్వీట్లు వేస్తా ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఒక్కరోజు కూడా బయటకు వచ్చి ఏమయ్యా ఆర్జీవి నా మీద ట్వీట్లు ఎందుకు వేస్తున్నావు అని చెప్పేసి నిన్ను భయపడతాకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావనో, అంటే కోర్టులో నీ మీద డిఫర్మేషన్ కేసులు వేస్తావని ఏ రోజు చెప్పినటువంటి వ్యక్తిగా చిరంజీవి. కానీ ఒకరోజు ఒక మాట అన్నాడు చిరంజీవి గారు రామ్ గోపాల్ వర్మని, ఏది మన శివ సినిమాకి సంబంధించి రీసెంట్గా మళ్ళీ రిలీజ్ చేసుకున్నారు కదా, అలాంటి టైంలో అంటే ఆర్జీవి మురిసిపోయినాడు. శత్రువే కదా, ఆ శత్రువు చేత కూడా సెల్యూట్ కొట్టించుకున్నాడు చిరంజీవి గారు. ఎలాగా? రామ్ గోపాల్ వర్మ అంత గొప్ప డైరెక్టర్ అండి రామ్ గోపాల్ వర్మ అని అన్న ఒక మాటకి రామ్ గోపాల్ వర్మ పొంగిపోయినాడు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మలో ఆ దమ్ము ఉంది, ఒకప్పుడు అలాంటి సినిమాలు తీసినాడు కాబట్టి. ఈరోజు ఏదో ఇష్టం వచ్చిన సినిమాలు తీసుకుంటే అది పక్కన పెట్టండి. అలాంటి వ్యక్తిని కూడా క్షమించేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలాగే మన వాళ్ళెవరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, జీవిత రాజశేఖర్, వాళ్ళ ప్రజారాజ్యం టైంలో వాళ్ళు చేసినటువంటి రాజధానితో అంతా ఇంత కాదు చిరంజీవి గారి మీద. అలాంటి వాళ్ళ కూతురుకు వచ్చి మెడికల్ సీట్ కావాలంటే చిరంజీవి గారి దగ్గరుండి ఇప్పించినారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆయన తిట్టిన వాళ్ళని, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని అందరూ తర్వాత ఆయన కాళ్ళ మీద పడితే కనుక ఆయన వదిలేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. కానీ నాగబాబు గారు ఎందుకో తెలియదు, అనవసరమైన వివాదం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడడానికి స్కోప్ ఇచ్చింది మనమే కదా. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినాడు అంటే ఇచ్చే ఉండొచ్చు, చిరంజీవి గారు వార్నింగ్ ఇచ్చాడంటే ఇచ్చే ఉండొచ్చు. ఎందుకు ఎవరో పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ అనేది ఎక్కడో తెచ్చి పెట్టుకున్నటువంటి పార్టీ కాదు, ఒక తండ్రి ముఖ్యమంత్రి అవడం కారణంగా వచ్చినటువంటి డేటాబేస్ లాంటి అభిమానగణం కాదు. సో సొంతంగా నిర్మించుకున్నాడు ప్రజారాజ్యం లాంటి ఒక అలగాలం తర్వాత పెట్టినటువంటి ఒక పార్టీ. మరి ఇలాంటి పార్టీతో బయటకు వచ్చినాడంటే తప్పనిసరిగా ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు, 10 సంవత్సరాల పాటు పడినటువంటి ఇబ్బందులు కూడా నాగబాబు గారు గుర్తుపెట్టుకోకుండా ఈ విధంగా వస్తే, ఈ విధంగా మాట్లాడితే మరి ఉండదా? సో పవన్ కళ్యాణ్ గారు తిట్టినాడా, పొగిడినాడా, లేకపోతే ఆయన గురించి అడ్డగోలుగా మాట్లాడినాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఎక్కేసినాడా నాగబాబు గారి మీద అంటే అదంతా నేను చెప్పను. కానీ బట్
అనవసర విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఉంటారు. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. కానీ కొంతమంది దొరికినారు కదా అని చెప్పేసి మన నిహారిక గారి మీద టార్గెట్ చేస్తూ ఉన్నారనమాట, ఆమె వ్యక్తిగత జీవితం మీద, అలాగే శ్రీజ గారి వ్యక్తిగత జీవితం మీద. సో కొంచెం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటే మంచిది. సో వాళ్ళు అలాంటి విషయాల్లో తలదొచ్చలేదు కాబట్టి మన పద్ధతిలో మనం ఉంటే మంచిది.